జీవాత్మకమే కృపాసిస్తాం పూర్ణ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దూతగణములతో నీ యొక్క భక్తులతో పరిశుద్ధులతో స్తుతించబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుతున్న పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాద పద్మములకు వందనములు స్తుతులు స్తోత్రమయ్యా. ఈ సమయం నుండి నీ సేవకులతోనైనా ఈ సంఘంలో మమ్మల్ని అందరినీ తోడుకొచ్చి నీ సేవకుల ద్వారానైనా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి స్తోత్రమయ్యా. నీ సన్నిధిలో మానక నీ సన్నిధిలోనైనా నీకు ఏ విధంగా అయితే మేము సమర్పించుకున్నామో, ఏ విధంగా నీ సన్నిధిలో అప్పగించుకున్నామో ఆ సమర్పణ కలిగే జీవితం జీవిస్తూ నైనా తండ్రి యేసయ్యా ఆ జీవవృక్ష ఫలమును మేము అనుభవించే కృప మాకందరికి దయచేసి స్తోత్రమయ్యా. ముఖ్యంగా ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోతండి, సంఘ సేవకుని జ్ఞాపకం చేసుకోతండి, నీ స్తోత్రమయ్యా. సంఘ సేవకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోతండి, ఆ పరిసరాన్ని ఇంకా అభివృద్ధి పరుచుతండి, ఇంకా ఫలవంతమైన సేవ చేయటకు తగిన నీ కృప దయచేసి నీకు వందనాలు స్తోత్రమయ్యా. ఆశీర్వదించము, దీవించము. అలాగే నేను సంఘ కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకోకండి, సంఘ కుటుంబంలో ప్రతి అవసరతలు తీర్చుతండి స్తోత్రమయ్యా. ఎవరైతే సమస్యలున్నా, ఎవరైతే బాధలుతున్నా, ఎవరైతే వ్యాధులున్నా ఆ వ్యాధి నుంచి బాధ నుంచి విడుదల దయచేయమని వాళ్ళకు శాంతి సమాధానం ఆరోగ్యం నింపబడి స్తోత్రమయ్యా. నీ ముఖ కాంతి ఈ సంఘం పైన, ఈ సేవకుల పైన, ఈ గ్రామం పైన కుమ్మరించమని, నీ కృపను నిలబడుతూ నడిపించమని నిన్ను మహిమపరుస్తున్న రాజానికి వందనాలు స్తుతులు స్తోత్రమయ్యా.